రైట్. అమ్మా న్యూస్ పై అక్కసు మరొకసారి జోగురామన్న వారు వెలగక్కినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రజల సమస్యలు ప్రజల కోసం పాటుపడుతున్నటువంటి మీడియా ఛానళ్లపై ఇలాంటి అక్కసు ఇలాంటి కేసులు పెట్టడం అనేది నిజంగా అమ్మా న్యూస్ స్పష్టమైనటువంటి ప్రజా సమస్యలపై ఫోకస్ పెడుతుంది. కథనాలు చూసుకుంటే అందరూ అమ్మా న్యూస్ డైరెక్టర్లకు కూడా నోటీస్ ఇచ్చినటువంటి పరిస్థితి, కానీ ఖచ్చితంగా దీన్ని న్యాయపరంగానే ముందుకెళ్ళి ఎదుర్కొనే పరిస్థితి అయితే ఉంది. అలాంటి వివరణే యాజమాన్యం చూస్తున్నటువంటి పరిస్థితి. నిష్పక్షపాతంగా ప్రజల తరఫున మీడియా పోరాడుతున్నటువంటిది ప్రసారాలు చేస్తున్నటువంటి సందర్భంలో తన అక్కసును మరొకసారి వెలగక్కడం అనేది ఖచ్చితంగా అమ్మా న్యూస్ సాధించినటువంటి విజయంగానే చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకు అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ, చెప్పండి, అంటే ఇంత ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి, అంటే ప్రతి సమస్య పైన చాలా కూలంకషంగా పార్టీలకు అతీతంగా సమస్యల మీద ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి, ప్రజలు చెప్తున్న మాటను ప్రచారం చేస్తున్నటువంటి అమ్మా న్యూస్ పై ఇలాంటి కేసులు బనాయించడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? రాజశేఖర్, గుడ్ ఈవినింగ్. అయితే ఇది ఖచ్చితంగా అంటే మీడియా గొంతు నొక్కే ప్రయత్నంగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఎక్కడైతే ఏవైతే వాస్తవాలు నిజాలు బయట పెట్టేటటువంటి ప్రతి ఛానళ్లకు కూడా ఆ రాజకీయ నాయకుల నుంచి ఇలాంటి నోటీసులు కానీ ఇలాంటి కేసులు కానీ ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి ఆ కేసులు పెట్టడం అనేది సాధారణంగా ఈ రాజకీయాల్లో సహజంగా జరుగుతున్నది. అలాగే ఇది కూడా ఇక్కడ అదే విధంగా భావించవచ్చు. అంటే ఎన్నో ఛానళ్ళు కూడా ఇలాగే అంటే గతంలో కూడా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక ఛానళ్లను ఈ విధంగానే బెదిరించింది. అలా ఇందులో భాగంగానే ఇప్పుడు కూడా ఇది ఒక కేవలము అంటే ఒక బెదిరింపు ధోరణికి దిగడము అదే న్యూస్ ఛానల్కి తప్పు, అంటే తప్పుడు వార్తలు అనేటటువంటి దాన్ని వాళ్ళు బాగా చెప్తున్నారు, కానీ వాస్తవాలు మాత్రమే అమ్మా న్యూస్ అనేటటువంటిది ప్రసారం చేస్తున్నది. కాబట్టి వాస్తవాలు జీర్ణించుకోలేకనే ఇలాంటి బెదిరింపులకు దిగుతున్నట్టుగా ఇలాంటి కేసులు పెడుతున్నట్టుగా మనం భావించవచ్చు. అంటే మొత్తం మీద ఏంటంటే ఒక ప్రజా సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ ప్రజా సమస్యలే పరమావధిగా అమ్మా న్యూస్ మొదలు నుంచి అంటే ఆది నుంచి కూడా ఎప్పుడైతే అమ్మా న్యూస్ ప్రారంభమైందో అమ్మా న్యూస్ ప్రారంభమైన ఆ క్షణం నుంచి కూడా ప్రజా సమస్యలపైనే దృష్టి కేంద్రీకరించింది. ఆ నియోజకవర్గంలో కావచ్చు, జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఎక్కడైతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో ఆ ప్రజల ఎజెండాగా అంటే ప్రజలకు గొంతుకగా అమ్మా న్యూస్ అనేటటువంటిది అవతరించింది. అనతి కాలంలోనే ఈ అమ్మా న్యూస్కి వస్తున్నటువంటి ఒక ఆదరణ అంటే ఆ యొక్క ఇమేజ్ కూడా అమ్మా న్యూస్ రోజు రోజుకు పెరుగుతోంది. అంటే వాస్తవాలు వెలికి తీస్తే ఆ వాస్తవాలు జీర్ణించుకోలేక ఆ వాస్తవాల్లో ఉన్నటువంటి ఒక నిజాన్ని గ్రహించుకొని ఆ తప్పులు సర్దిద్దుకోవాల్సింది పోయి ఇలా కేసులు పెట్టడం అనేది కరెక్ట్ కాదన్నట్టుగా ఇక్కడ స్థానికులు కూడా చాలా మంది చెప్తున్నారు. అంటే ఓవరాల్ గా ఇది ఏంటంటే అమ్మా న్యూస్ మీద కేసులు పెట్టడం, డైరెక్టర్లకు నోటీసులు పంపించడం అంటేనే వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏది నిజము ఏది అబద్ధం అనేటటువంటిది ప్రజలకి పూర్తిగా గ్రహిస్తారు. అమ్మా న్యూస్ మీద కేసులు ఎందుకు పెడుతున్నారు అనేటటువంటిది పూర్తిగా ప్రజలు చూస్తున్నటువంటి ఛానల్ చూస్తున్నటువంటి ప్రజలకి పూర్తిగా తెలిసిపోతుంది. ఒక ఛానల్ మీద కేసులు పెడుతున్నారంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు అది నిజాయితీగా వ్యవహరిస్తుందని. నిజాయితీని ఒప్పుకోలేకనే ఇలాంటి కేసులు పెడుతున్నట్టుగా భావించవచ్చు అని చెప్పేసి అనేక మంది అంటుంటారు. కాబట్టి సాధారణంగా ఏ ఛానల్ అయితే నిజాలను నిర్భయంగా వెలికి తీసి ప్రజలకు అందిస్తుందో అదే నిజమైన అసలైన ఛానల్ అని ప్రజలు కూడా అంటున్నారు. అమ్మా న్యూస్ అనతి కాలంలోనే చాలా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక నియోజకవర్గాల్లో బేల కావచ్చు, జనత్ కావచ్చు, ఆదిలాబాద్ రూరల్ ఈ మండలానికి పోయినా కూడా అక్కడ గ్రామస్తులు ఎప్పుడైతే అమ్మా న్యూస్ అనేటటువంటిది ఇక్కడికి వచ్చిందో ఇక్కడ తర్వాత మా సమస్యలు అనేటటువంటి వెలుగులోకి వస్తున్నాయి, మా గురించి ప్రజలకు తెలుస్తోంది, ప్రభుత్వానికి తెలుస్తోంది, తర్వాత మా ప్రభుత్వాలు కూడా ఈ సమస్యల మీద నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం కూడా దక్కుతుంది. కాబట్టి అమ్మా న్యూస్ కి కథనాలకు ఏవైతే మన నియోజకవర్గంలో వేసినటువంటి అనేక కథనాలకు కూడా అమ్మా న్యూస్ కు స్పందనలు వచ్చాయి. అంటే అమ్మా న్యూస్ కరెక్ట్ గా పనిచేస్తుంది కాబట్టి ప్రజలు కూడా హర్షిస్తున్నారు. ప్రజల్లో కూడా అమ్మా న్యూస్ అనేది పూర్తిగా వెళ్ళిపోయింది. ఇక్కడ ఏవైనా కూడా అమ్మా న్యూస్ అనేటటువంటి దానికి ఒక బ్రాండ్ ఇమేజ్ అనేటటువంటి ఏర్పడింది. ఎందుకంటే నిజాలు నిర్భయంగా అంటే ఒక స్థానిక వార్తలకు పెద్దపీట వేసే ఒక ఛానల్ గా ఇక్కడ ఆదిలాబాద్ లో మటుకు అమ్మా న్యూస్ అనేటటువంటిది ఒక ప్రజల గొంతుగా అంటే కన్న తల్లి ఎలాంటిదో ప్రతి వాడికి ఇక్కడ అమ్మా న్యూస్ కూడా అలాంటిది. అంటే కన్న తల్లి లాంటిది అమ్మా న్యూస్ అనేటటువంటిది ఓన్ చేసుకున్నారు ఇక్కడ ప్రజలు. అమ్మా న్యూస్ అంటే సొంత తల్లిలా భావిస్తున్నటువంటి ఇక్కడ ప్రజలకి అమ్మా న్యూస్ ఒక ఆదరణ అయింది. వాళ్ళ తరపున ప్రశ్నించే ఒక గొంతుకైంది, వాళ్ళ తరపున ఒక బాధ్యతగా నిలిచింది. వాళ్ళ సమస్యల్ని ఎలుగెత్తి చూపి ఆ సమస్యల్ని ప్రభుత్వానికి తెలియజేసేటటువంటి ప్రభుత్వానికి అమ్మ ప్రజలకు మధ్య ఒక వారధిగా నిలిచింది. దీన్ని స్పోర్టివ్ గా తీసుకోవాల్సింది పోయి అంటే
సమస్యలు ఎత్తి చూపుతున్నటువంటి దానిని దీని ఒక స్పోర్టివ్ గా తీసుకోవాల్సింది, దీని ఒక మంచి ప్రయత్నంగా దీన్ని అభినందించాల్సింది పోయి. ఎందుకంటే వాస్తవాలు తెలియజేస్తున్నటువంటి ప్రభుత్వానికి తమ బాధ్యతను గుర్తు చేస్తున్నటువంటి యొక్క రైట్. ఒక ప్రజల గొంతుగా అమ్మా న్యూస్ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మీరు అన్నట్లు ప్రజలకి అలాగే మీ పాలకులకి మధ్యగా ఉన్నటువంటి ఒక వారధిగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఇలాంటి ఆరోపణలు చేయడం ఒకటి అంటే మీరు అన్నట్లు దాన్ని స్పోర్టివ్గా తీసుకోవడం కంటే కూడా ప్రజలకు వివరణ ఇవ్వచ్చు. ఒక సమస్య మీద లేకపోతే ఒక పథకం మీద లేకపోతే ఒక ఆరోపణ మీద ఉండేటప్పుడు ఖచ్చితంగా మీడియా ముఖంగా మీడియాకి సంబంధించినటువంటి ఒక ప్రెస్ మీట్ పెట్టి వివరించుకోవాల్సిన సందర్భంలో మీడియా మీద అక్కసు వెలగక్కేలాగా తన యొక్క అక్కసును మరొక్కసారి రాజకీయంగా చూడటం అనేది అనే ఒక విఘ్నత అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ప్రెస్ మీట్ లో ఒక మీడియా మీద ప్రత్యేకంగా అంటే సాధారణంగా ఆ ప్రెస్ మీట్ అనేటటువంటిది ఆ రాజకీయాలలో వేరే వేరే అంశాల్లో పెడుతుంటారు కానీ కేవలం ఒక మీడియాను ఉద్దేశించి వ్యాఖ్యానించి మీడియా మీదనే ఆ ప్రెస్ మీట్ పెడుతున్నారంటేనే ఇక్కడ మనం అనుకోవచ్చు, క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. ఏంటంటే ఆ నిజాలు బయటికి వస్తున్నట్టుగా, అంటే తప్పుడు వార్తలు ప్రసారం చేస్తుందన్న దాంట్లో మాత్రము వాస్తవం లేదు. ఎందుకంటే వాస్తవాలు మాత్రమే అమ్మా న్యూస్ ప్రసారం చేస్తుందన్న వాస్తవాన్ని గ్రహించగలగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది రాజశేఖర్. రైట్. ఇంకోటి మనం చూసుకుంటే జనాలు కూడా ప్రజా గొంతుగా ఏ సమస్య చెప్పుకోవాలని కూడా అమ్మా న్యూస్ ఖచ్చితంగా చూపిస్తుంది. ఎందుకంటే రూరల్ లెవెల్లో చూసుకుంటే రూరల్ నెట్వర్క్స్లో నెంబర్ 1 ప్లేస్లో ఉంది. దాదాపు 1 కోటి మందికి చేరువైనటువంటి అమ్మా న్యూస్లో ఇలాంటి అనేది మనం నిజంగా అంటే మనం చూపించడంలో సమస్యల్ని ఎలుగెత్తి చాటడంలో ప్రసారం చేయడంలో ఒక సక్సెస్కి నాంది అనుకోవచ్చు. అంటే ఇప్పుడు జరిగినటువంటి సంఘటన కానీ లేకపోతే ఇప్పుడున్నటువంటి మీడియా సమావేశం పెట్టి చెప్పడం కూడా ఇప్పుడు ఆల్రెడీ ఈ ఇంతకు ముందే ఇక్కడ ఇప్పుడు ఈ వార్త అప్పుడే మొత్తం దాదాపుగా అన్ని మండలాలు కూడా తెలిసిపోయింది. అదేంటిది అని చాలా మంది ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు. అదేంటి అమ్మా న్యూస్ కి మీద కేసులు పెట్టడం, నిన్నే ఆ పేపర్ లో కూడా ఈ యొక్క వార్త ప్రసారం అయింది అమ్మా న్యూస్ పైన కేసులు పెట్టినట్టుగా. అది చూసిన తర్వాతనే ఇక్కడ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇదేంటిది ఒక మంచి వార్తలు రాసేటటువంటి ప్రజలకు దగ్గరైనటువంటి ఒక అమ్మా న్యూస్ మీద ఇలాంటి కేసులు పెట్టడమని చెప్పేసి చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రజలు కూడా అమ్మా న్యూస్ కార్యాలయంకి వచ్చి కూడా చెప్పడం జరిగింది. ఇలాంటివి చేస్తున్నారని చెప్పేసి. అంటే ఓవరాల్ గా మనం ఒకటే అర్థం చేసుకోవచ్చు, ఏంటంటే నిజాన్ని నిజంగా చెప్పకూడదు, నిజాలు అబద్ధాలుగా చెప్తేనే హర్షించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి నిజాల్ని నిర్భయంగా రాయకూడదు అనేటటువంటి ఒక భయాన్ని ఏదైతే ఉన్నదో దాన్ని చెప్పడం కోసమే ఈ విధమైనటువంటి కేసులుగా భావించవచ్చు. కానీ ప్రజలు మాత్రం దీన్ని హర్షించట్లేదు. ప్రజలైతే మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే అమ్మా న్యూస్ అనేటటువంటిది అతి కొద్ది కాలంలోనే ప్రజల ఛానల్ గా ప్రజల గొంతుగా ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆదిలాబాద్ నియోజకవర్గంలో నిలిచిపోయింది. కాబట్టి ఇది ఇక్కడి స్థానిక ప్రజలు మాత్రం దీన్ని ఎట్టి పరిస్థితుల్లో హర్షించలేరు కూడా అని చెప్పొచ్చు రాజశేఖర్.